నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టి ఆ ప్రేమ ఏమైందో, అనురాగం ఏమైందో, ఆప్యాయత ఏమైందో తెలియదన్నాడు. నేను చూపిస్తాను చూడండి. జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని మొదలుపెట్టినటువంటి కార్యక్రమం పేరు వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్ అనేటువంటి ఒక ప్రోగ్రాం ద్వారా 14 రకాల వైద్య సేవలను పేదలకు అందించాలనేటువంటి ఉద్దేశంతో ఆయన విలేజ్ క్లినిక్లు అయితే స్టార్ట్ చేశాడు. దాన్ని ఇంప్లిమెంట్ ఏమైనా చేశాడంటే సాక్షి పేపర్లో మాత్రము, సాక్షి న్యూస్లో మాత్రం ఇంప్లిమెంట్ చేశాడు, గ్రౌండ్ లెవెల్లో ఇంప్లిమెంట్ చేయలేదు. దానికి ఉదాహరణ ఇక్కడ చూడండి. ఇది తూర్పుగోదావరి జిల్లా, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించినటువంటి విషయము. సో గత వైఎస్ఆర్సీపీ హయాంలో నిర్మాణానికి నోచుకొని విలేజ్ హెల్త్ క్లినిక్లకు మంచి రోజులు వచ్చాయి. అప్పట్లో వీటికి కేంద్రం ఇచ్చిన నిధులు దారి మళ్లించి భవనాల నిర్మాణాన్ని గాలికి వదిలేయడంతో అవన్నీ అద్దె భవనాల్లో నడుస్తున్నాయి. అయితే ఇప్పుడు ప్రభుత్వం వీటికి శాశ్వత భవనాలు నిర్మించడానికి ముందుకొచ్చింది. సో జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి తప్పులను సరిదిద్దుతూ, జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అప్పులకు వడ్డీ కట్టుతూ ముందుకెళ్తున్నటువంటి కూటమి ప్రభుత్వము ఇప్పుడు నడుం బిగించి ఆ విలేజ్ క్లినిక్లు ఏవైతే ఉన్నాయో వాటికి శాశ్వత భవనాలు ఇప్పుడు కడతా ఉన్నాయి. సో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఆ విలేజ్ క్లినిక్లు ఏ విధంగా ఉన్నాయంటే సచివాలయం మూలలో ఒక బల్ల వేసి ఆ బల్ల మీద 4 బిల్లలు పెట్టి అదే విలేజ్ క్లినిక్ అని చెప్పి మమా అనిపించారు. సాక్షి పేపర్లో, సాక్షి న్యూస్లో మాత్రం మొత్తం ఎక్కడ చూసినా విలేజ్ క్లినిక్లు, డాక్టర్లు ఇండ్లకెళ్ళి వాళ్ళు నిద్రపోతా ఉన్న వాళ్ళని కూడా లేపి ఏమైనా జబ్బులు ఉన్నాయని చెప్పి కనుక్కొని నయం చేస్తూ ఉన్నారని చెప్పి బిల్డప్ ఇచ్చుకున్నారు. కానీ వాస్తవంగా జరిగింది ఏమంటే, ఇప్పుడు ఉదాహరణకు కాకినాడ జిల్లా తీసుకుంటే, కాకినాడ జిల్లాలో 410 విలేజ్ క్లినిక్లు పెట్టాలని చెప్పి వాళ్ళు మంజూరు చేసుకున్నారు. మంజూరు చేసుకొని ఆ 410 విలేజ్ క్లినిక్లు గాను 300కు పైగా విలేజ్ క్లినిక్లకు భవనమే లేదు, శాశ్వత భవనమే లేదు. సచివాలయాల్లో మూలలో పెట్టుకోవడం, లేకపోతే అద్దె భవనం తీసుకోవడం, ఆ అద్దె కూడా చెల్లించకుండా చేతులు ఎత్తేశారు. అందుకే 11 సీట్లు వచ్చింది. అసంపూర్తిగా వదిలేసిన వాటిని, అసలు భవనాలే లేని క్లినిక్లకు శాశ్వత భవనాలు సమకూర్చాలని నిర్ణయించింది. అందులో భాగంగా ఉమ్మడి జిల్లాలో 39 క్లినిక్లకు శాశ్వత భవనాలుగా 11.50 కోట్లు నిధులు కేటాయించింది. వాస్తవంగా ఇది సెంట్రల్ గవర్నమెంట్ స్కీము. ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ అనేటువంటి స్కీమ్ కింద విలేజ్ క్లినిక్లు కనుక శాశ్వత భవనాలు కట్టుకుంటే ఆ భవనం కట్టడానికి 10 లక్షలు అయితే 8 లక్షల రూపాయలు కేంద్ర ప్రభుత్వమే ఇస్తుంది. కానీ కట్టేసినట్లు చూపించుకొని కేంద్రం నుంచి నిధులు తెచ్చుకొని బటన్ల కింద పెట్టి నొక్కేశారు. సో విలేజ్ క్లినిక్ల డబ్బులు కూడా తినేశారు. ఇక్కడ చూడండి. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో గ్రామాల్లో విలేజ్ క్లినిక్లు ప్రారంభించింది. వీటిలో పేదలకు 14 రకాల వైద్య సేవలు అందుతాయని ప్రకటించింది. అంత ప్రకటిస్తారంటే ఆ గ్రౌండ్ లెవెల్లో ఏమీ జరగలేదు. అందులో భాగంగా ఉమ్మడి జిల్లాలో 1050కి పైగా వీటిని మంజూరు చేసింది. ఇందులో కాకినాడ జిల్లాలో 410, తూర్పుగోదావరి జిల్లాలో 368 వరకు ఉన్నాయి. అయితే వీటిలో సగం క్లినిక్లకు శాశ్వత భవనాలే లేవు. చాలా వరకు సచివాలయాలు, పంచాయతీల్లో నిర్వహించి అప్పటి వైసీపీ ప్రభుత్వం చేతులు దులిపేసుకుంది. ఏ పథకాలైతే జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించాయో అవే పథకాలు సరిగ్గా అమలు చేయక జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాయి. నవరత్నాలు ఇస్తాడని చెప్పి ఆశపడి ఓట్లేశారు. ఆ నవరత్నాలను సరిగ్గా గ్రౌండ్ లెవెల్లో ఇంప్లిమెంట్ చేయకపోగా జనాలే జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించారు. ఇక్కడ చూడండి. నిజానికి వాటి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం భారీగా నిధులు మంజూరు చేసింది. చివరికి వీటిని కూడా అప్పటి జగన్మోహన్ రెడ్డి గారి సర్కారు నిధులు దారి మళ్లించేసింది. దీంతో అనేక క్లినిక్లకు ఇప్పటికీ శాశ్వత భవనాలు లేవు. ఈ ఒక్క ప్రోగ్రాంలే కాదు, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి నిధులు మొత్తం దారి మళ్లించేసి బటన్ల కింద పెట్టి నొక్కేశారు. సో ఏ పథకానికన్నా డబ్బులు రాని, పంచాయతీరాజ్ డబ్బులు వచ్చినా నొక్కేశారు. ఆ సర్పంచులు అయితే కనుక 100 రూపాయల కాగితం కూడా వాళ్ళ కంటితో చూసింది లేదు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో. పంచాయతీలకు నిధులు ఇచ్చేవాడే కాదు. సో కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో అవి ఇష్టారాజ్యానికి, ఈయన ఇష్టంగా ఆ బటన్ల కింద పెట్టడం, నొక్కడం, బటన్ల కింద పెట్టడం, నొక్కడం. పోలవరానికి డబ్బులు వచ్చినా బటన్ల కింద పెట్టి నొక్కడమే. రాజధాని నిర్మాణానికి డబ్బులు వచ్చినా బటన్ల కింద పెట్టి నొక్కేయడమే. సో ఏ పథకానికైనా, రోడ్లు వేయడానికి డబ్బులు పంపించినా బటన్ల కింద పెట్టడం, నొక్కేయడం. ఏ డబ్బులు వచ్చినా దారి మళ్లించడం, బటన్ల కింద పెట్టడం, నొక్కేయడం అనేది అప్పట్లో ఒక ప్రాక్టీస్ లాగా ఉండేది. ఉమ్మడి జిల్లాలో సగానికి పైగా క్లినిక్లకు అసలు ఇప్పటికీ సొంత భవనాలు లేక, అద్దె లేక వేరే వంచన నడుస్తున్నాయి. దీంతో సేవలు కూడా గ్రామీణ ప్రజలకు సరిగ్గా అందని పరిస్థితి. ఈ నేపథ్యంలో ప్రస్తుత ప్రభుత్వం వీటిపై దృష్టి సారించింది. వీటికి శాశ్వత భవనాలు సమకూర్చాలని నిర్ణయించింది. అందులో భాగంగా
కేంద్రంతో మాట్లాడి నిధులు రప్పించింది. విలేజ్ హెల్త్ క్లినిక్ల నిర్మాణానికి కేంద్రం 80% వరకు నిధులు సమకూరుస్తోంది. వీటిని ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ పేరుగా నామకరణం చేసింది. ఇందులో భాగంగా అసంపూర్తిగా ఉన్నవి అద్దె భవనాల్లో ఉన్న వాటిని శాశ్వత భవనాల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేయించింది. దీంతో ఉమ్మడి జిల్లాలో తాజాగా 39 హెల్త్ క్లినిక్లకు శాశ్వత భవనాలు మంజూరు చేస్తూ 11.50 కోట్లు విడుదల చేసింది. సో పని చేసే వాళ్లకు పనికి మాలిన వాళ్లకు తేడా ఇలాగే కనపడతా ఉంది చూడండి. విలేజ్ క్లినిక్లు అని చెప్పి పెట్టి బల్లేసి 4 బిల్లలు పెట్టి ఇదే విలేజ్ క్లినిక్లు అని చెప్పి జనాల్ని నమ్మించి ఎలక్షన్లకు పోతే ఏమైందో చూసాం కదా. సో విలేజ్ క్లినిక్లు ఏ విధంగా నడిచిందో మీరు ఒకసారి కామెంట్ రూపంలో తెలియజేయండి. మీ ఏరియాల్లో నిజంగా విలేజ్ క్లినిక్ ఉనిందా, దాంట్లో డాక్టర్ ఉన్నాడా, నిజంగా 14 రకాల సేవలు అందించారా, నిజంగా శాశ్వత భవనం ఉనిందా, మీరు కామెంట్ రూపంలో దయచేసి తెలియజేయండి. సో ఇది ఒక్కటే కాదు, ఏ స్కీము తీసుకున్నా నవరత్నాల్లో అన్ని రత్నాల్లో కూడా ఇటువంటి అవకతవకలే జరిగింది. అర్హులు కాకుండా అనర్హులు ఎవరైతే పార్టీ కోసం పనిచేశారో, ఎవరైతే సోషల్ మీడియాలో యాక్టివ్గా పనిచేస్తున్నారో, ఎవరైతే వాళ్ళ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఇలాంటి వాళ్ళనంతా పోగేసుకొని వాళ్ళను అర్హుల లిస్టులో చేర్చి వాళ్ళకు బటన్లు నొక్కుతా ఉన్నాడు. ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వము వాళ్ళందరినీ తీసేసింది కాబట్టి ఏ స్కీమ్ ప్రవేశపెట్టినా ఇంతమందిని తీసేసినారు అంతమందిని తీసేసినారు అంటే అనర్హుల్ని తీసేస్తారు. సో ఆఖరికి వికలాంగులకు ఇచ్చేటువంటి ఆ పెన్షన్ ఏదైతే ఉందో దాన్ని కూడా కాళ్ళు చేతులు బాగున్నోళ్ళు అన్ని అవయవాలు బాగున్నోళ్ళు కూడా వికలాంగుల సర్టిఫికెట్ ఫేక్ సర్టిఫికెట్ తీసుకొని ఆ డబ్బులు కొట్టేస్తా ఉన్నారంటే ఎవరికి చెప్పుకోవాలి, ఎవరికి చెప్పుకోవాలని తెలియకుండా నిజంగా లబ్ధిదారులకు రాకుండా అనర్హులకు వస్తా ఉంటే ఏం చేయాలో తెలియకుండా 2024 వరకు వేచి చూచి కరెక్ట్గా వేటు వేసి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేశారు. ఒక స్కీమే కాదు అన్ని స్కీముల్లో నవరత్నాలు అన్నిట్లో అవకతవకలు జరిగింది. ఆ గృహ నిర్మాణాల్లో అవకతవకలు జరిగింది, ఈ పెన్షన్ల పంపిణీలో అవకతవకలు జరిగింది, రేషన్లో అవకతవకలు జరిగింది. ఈ నాడు నేడు అనేటువంటి స్కూల్ ప్రోగ్రాం పెట్టినాడు, ఎక్కడ ఇంప్లిమెంట్ చేసినాడు అది కూడా మనకు తెలియదు. సో 1-2 చోట్ల ఇంప్లిమెంట్ చేయడము, దాన్ని సాక్షి పేపర్లో వేయడము, దాన్ని రుద్ది సోషల్ మీడియాలో రుద్ది నాడు నేడు అని వేసుకోవడము. నిజంగా మీ ఊరు స్కూల్లో నాడు నేడులో మీ స్కూల్ బాగుపడింటే కామెంట్ రూపంలో తెలియజేయండి. సో అసలు ఎందుకు 11 సీట్లు వచ్చిందంటే ఇందుకే 11 సీట్లు వచ్చింది. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.